వెల్కమ్ టు డే 3. డే 3లోకి వచ్చేసరికి మేము జస్ట్ ఓన్లీ తినడానికి వెళ్తున్నాము. లైక్ పడుకోవడమే 5 o'clock పడుకున్నాము. సో లేచేసరికి 1 అయిపోయింది. ప్లేసెస్ ఏం వెళ్ళాలా అని చూసుకొని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఇట్స్ అరౌండ్ 4:23. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఏం తిన్నామో చూసి ఫిక్స్ అవుతాం. యాక్చువల్లీ రెస్టారెంట్ అయితే ఫిక్స్ అయ్యాం, వెళ్తా ఉన్నాం. ఏదో పాత బిల్డింగ్లో ఉంది, ఏంటో మరి W అని ఉంది. తాజ్ అంట, ఇది తాజ్. చాలా పాత బిల్డింగ్. ముంబై से लाइव म्यूजिक बार एंड किचन ఉంది ఇక్కడ. నిన్న జూలో తిరిగిన తిరుగుడికి భయంకరంగా ఫుల్ కాళ్ళు. అందుకే ఈరోజు కొంచెం బ్రేక్ తీసుకున్నాం. యాక్చువల్లీ ముందు బాటుకి వేసుకెళ్ళే ప్లాన్ ఉండే, బట్ వీఆర్ టేకింగ్ బ్రేక్. ఇటు చూసిన పెద్ద పెద్ద టవర్స్. అపార్ట్మెంట్స్ ఉన్న జనాలు నాకు లోకల్ వాళ్ళకన్నా అందరూ ఫారినర్సే కనిపిస్తున్నారు. ఇంకొక 3-4 minutesలో రీచ్ అయిపోతాం రెస్టారెంట్కి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్. 1947 ఇండియన్ స్ట్రీట్ ఏదో ఉంది. సెలూన్కి తీసుకెళ్తున్నా నన్ను హెయిర్ కట్ చేయించుకుంటా. ఎగ్జాక్ట్గా చేస్తారు ఇక్కడైతే, కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. చిన్న ప్లేస్లో టవర్ ఎంత బాగా అనిపిస్తుందో. నమస్తే ఇండియా. 1947 మోడల్ ఇండియా కిచెన్. చికెన్ సీక్ కబాబ్ అనుకుంటాను. చోలే భటూరే చూసి వెంటనే ఆర్డర్ చేసేసాం. ఇక్కడ పికిల్ అయితే యమ్మీ. Let's try chola. గుడ్. కొంచెం ఆయిల్ ఉంది బట్ ఓకే, బాగుంది. అగైన్ బ్యాక్ టు రూమ్. వెళ్ళాం కానీ మళ్ళీ డిన్నర్లో ఏమన్నా తినాలి అని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. ఇండియన్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందని. బట్ దే ఆర్ మెనీ థాయ్, కొరియన్ ఇవే ఉన్నాయి. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసా. ఇది ఎంతంటే 3.10 ringgits.
తర్వాత ఇట్లా రూఫ్ టాప్ చూసి వద్దాము, రేపు ఎలాగో చెక్అవుట్ చేసేస్తాము. చూసాము, బట్ ఫుల్ జనాలు ఉన్నారు. ఓకే, నీ తినొచ్చేసిన మళ్ళా ఇంకొక ఐస్ క్రీమ్ తింటున్నా. మ్యాగ్నమ్ ఇది పిస్తా. మన దగ్గర పిస్తా దొరకదు బేసిక్గా అనుకున్నా, నాకైతే ఇప్పుడు వరకు దొరకలేదు. నేను ఎప్పుడు చాక్లెటే తింటా. ఇక్కడ ఈ పిస్తా ట్రై చేద్దామని తీసుకున్నా. ఇప్పుడే తినేస్తున్నా, రేపు తిందాం అనుకున్నా కానీ. అండ్ ఇది 2 షేడ్స్లో ఉంది. పైన చాక్లెట్ డిప్ చేసినట్టున్నారు విత్ పిస్తా. చూడ్డానికి యమ్మీ ఉంది. వావ్, యమ్మీ, చాలా బాగుంది.